ట్రంప్ మాటలు వింటే చిరాకేస్తది. ట్రంప్ వ్యవహార శైలి చిరాకేస్తది. కాబట్టి అమెరికా ఓడిపోతుందనుకోవడం అమాయకత్వం. ట్రంప్ చెయ్యడు యుద్ధం. ట్రంప్ ఆలోచనని అమల్లో పెట్టే సైన్యం ఉంటది. ఇక ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌కి ఓటమి ఎరగదు. ఎదురు దెబ్బలు తగులుతాయి. యుద్ధంలో దెబ్బ తగలకుండా ఎట్టుంటది? ఇప్పుడు ఈ ఇద్దరు ఓడిపోయారని ప్రచారం చేసుకునేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. గాజాలో అప్పుడు గూడా ఇట్లాగే జెప్పారు. హమాసోళ్ళు వరుసబెట్టి ఇజ్రాయెల్ మీద మిస్సైల్ దాడులు జేశారు. హిజ్బుల్లా వాళ్ళు మిస్సైల్ దాడులు జేశారు. వణికి సచ్చింది ఇజ్రాయెల్ అని. అది నమ్మేదెవరు ఇక్కడ? ఇజ్రాయెల్‌ని ద్వేషించే, ఇరాన్‌ని ప్రేమించే, లేకపోతే ఈ మత తీవ్రవాదాన్ని ప్రేమించేటటువంటి మతస్థులు. అంతకు మించేం లేదు. రెండో వర్గం యాంటీ మోడీ, యాంటీ హిందుత్వ ఉన్నటువంటి వాళ్ళు కూడా. అదేంటో ప్రపంచమంతా కొత్త కొత్తగా వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. అందులో వీళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతకు మించి ఇప్పుడు గాజాలో ఏమన్నా మిగిలిందా? గాజాలో హమాసోడు ఎవడన్నా మిగిలాడా? మిగిలుంటే ఇప్పుడు యుద్ధానికి వచ్చేవాడు గదా! హౌతీలు ఎంతవరకు దెబ్బతిన్నారు? ఎందుకని యుద్ధంలోకొచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులు చేయట్లా? హెజ్బుల్లా అప్పుడప్పుడు ఇదివరకైతే కంటిన్యూగా అటాక్‌కి వచ్చింది. ఇప్పుడు హెజ్బుల్లా ఏమైపోయింది? ఆ కమాండర్‌లు ఏమైపోయారు? చిన్నపాటి దాడులు చేయడానికి కూడా ధైర్యం ఎందుకు చాలట్ల ఇంత పెద్ద యుద్ధంలో? అక్కడే తెలుస్తుంది గదా! ఇజ్రాయెల్ విజయం అన్నటువంటిది. ఇకపోతే అమెరికా. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ని నాశనం చేసింది. 20 ఏళ్ళు అక్కడుండి వెళ్ళిపోయింది. అది ఓటమే రికార్డెడ్‌గా. ఎవరి దృష్టిలో? తాలిబాన్ల దృష్టిలో. కానీ తాలిబాన్‌లేమన్నా ఇప్పుడు అమెరికాని మించిన రాజ్యాన్ని ఏమన్నా స్థాపించారక్కడ? ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అంతే. ఇరాన్ గెలవడం అసాధ్యం. అమెరికా, ఇజ్రాయెల్ ఓడటం అసాధ్యం. కాకపోతే ఆయిల్ క్షేత్రాలు, గ్యాస్ క్షేత్రాల, పవర్ క్షేత్రాల జోలికి పోవట్ల. వాటి జోలికి పోతే పి ఆ కసితో గల్ఫ్ దేశాలకు సంబంధించిన అదే క్షేత్రాలు ధ్వంసం చేస్తే ప్రపంచమంతా వచ్చే క్రైసిస్‌ను దృష్టిలో పెట్టుకొని తప్ప ఇజ్రాయెల్‌కి, అమెరికాకి అసలు ఇరాన్ వైపు నుండి ఆయిల్ బోయేదే లేదు. గల్ఫ్ దేశాల నుండి ఆయిల్ బోయేదే లేదు. వాళ్ళ లెక్కలు వేరేగా ఉన్నాయి. అదే నిన్న ట్రంప్ చెప్పుకొచ్చింది.